ఫ్రెండ్స్, పాత వీడియోలు చూసిన వాళ్ళు చాలామంది అక్క అసలు ఏం జరిగింది, ఏంటి ప్రాబ్లము, అసలు ఎందుకు ఈ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు అనేసి చాలామంది అడుగుతున్నారు. అసలు ఎక్కడ ఏం జరిగింది, ఎవరు ఈ బాబు అనేసి చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. ఇంకా అందరికీ ఓవరాల్గా ఒకటే చెప్దాం అనుకుంటున్నాను. బాబు పేరు వచ్చేసి నాగ చైతన్య. బాబు పేరు నాగ చైతన్య. నా కజిన్ సిస్టర్, నా ఓన్ అక్క వాళ్ళ బాబు. వాడికి 15 ఇయర్స్. వాడికి 9 ఇయర్స్, మేము 8 ఇయర్స్ 9 ఇయర్స్ ఉన్నప్పుడు వాడికి క్యాన్సర్ రావడం జరిగింది. ఆ తర్వాత మా బావ ఉండేవాడు. అప్పుడు ప్రజెంట్ అయితే బావ లేడు, బావ చనిపోయాడు. వాడికి చిన్న ఏజ్లో క్యాన్సర్ వచ్చినప్పుడు బావ ఉన్నాడు. తన ఆస్తులు అమ్ముకొని మరి తనకు వీలైనంతలో తను అప్పు తీసుకొచ్చి మరి తనని బ్రతికించుకోవడం జరిగింది ఆ రోజుల్లో. బట్ ప్రజెంట్ అయితే బావ లేడు. బావ చనిపోయి కూడా 4-5 ఇయర్స్ అవుతుంది. మళ్ళీ క్యాన్సర్ మహమ్మారి మళ్ళీ తిరిగి రావడం, మళ్ళీ నా కొడుకు ఇలా బెడ్ మీద ఉండడం మళ్ళీ జరిగింది. అసలు ఏంటి ప్రాబ్లం అనేసి చాలామంది అడుగుతున్నారు. నా కొడుకు అయితే ప్రజెంట్ బ్లడ్ క్యాన్సర్ అండి. దీనికి ట్రీట్మెంట్కి అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 50 lakhs నుంచి 70 lakhs ఖర్చు అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పేసి డాక్టర్స్ చెప్పేశారు. ఈ 3 monthsలో మేమైతే ఒక 50 నుంచి 70 lakhs అయితే ఖచ్చితంగా హాస్పిటల్లో కట్టాలి. రేపటి నుంచి అయితే ట్రీట్మెంట్ జరగడం స్టార్ట్ అవుతుంది. ఇంకా బాబుకి అయితే అక్క స్తోమత అయితే అంత స్తోమతలో లేదు. ఇంకా ఎవరం ఎంత హెల్ప్ చేసినా మా అంటే ఒక 1 lakh 2 lakh వరకు అయితే హెల్ప్ చేయగలుగుతాము. బట్ ఇంత అమౌంట్ ఎవరి వల్ల కావటం లేదు. అందువల్ల ఇది ఒక్కరితో అయ్యే సమస్య కాదు, ఒకరు చేస్తే అయ్యేది కాదు. మనమందరం తలుచుకుంటే ఒక నిండు ప్రాణాన్ని కాపాడి మనమంతు సహాయం మనం చేసి ఒక ప్రాణం పోస్తామని చెప్పేసి ఒక చిన్న నమ్మకంతో అయితే ఈ వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మీ అందరి డౌట్స్ అయితే క్లియర్ చేశాను అనుకుంటున్నాను. నా పరంగా నా యూట్యూబ్ ఫ్యామిలీలో నన్ను అభిమానించే వాళ్ళు ఎవరైనా ఉన్నా, అలాగే ఇంకా ఈ చిన్న ప్రాణానికి ఎవరైనా సహాయం చేయాలి అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా, ఇంత అంత అని ఏం లేదు. మీకు తోచినంత, మీకు చాతనైనంత. ఎంతోమంది దేవుళ్ళ హుండీలో వేస్తూ ఉంటారు కదా, దేవుడు చూస్తాడో చూడడో మనకు తెలీదు. బట్ ఈ యొక్క చిన్న ప్రాణాన్ని ఎటువంటి ఏం తెలియని ఏజ్లో ఇటువంటి మహమ్మారితో పోరాడుతున్న ఈ ప్రాణానికి సహాయం చేస్తే మాత్రం ఖచ్చితంగా దేవుడు అనేవాడు చూస్తారు. మీరు సహాయం చేసే సహాయం మాత్రం ఊరికే పోదు. ఖచ్చితంగా మీరు దేవుడికి హుండీలో వేసిన దానికన్నా ఇంకా 100 రెట్లు ఎక్కువ మీకు, మీ కుటుంబానికి, మీ పిల్లలకు మంచి జరుగుతుంది. ఖచ్చితంగా ఈ ప్రాణాన్ని నిలబెడతారని చెప్పేసి, మీ వంతు సహాయం మీరు చేస్తారని చెప్పేసి ఈ వీడియో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. దీనికి ఫోన్పే నెంబర్ అలాగే గూగుల్ పే నెంబర్ అయితే స్క్రీన్ మీద యాడ్ చేస్తాను. ఇంకా మీరు ఈ వీడియోకి లైక్ చేసి అలాగే షేర్ చేసి మీ వంతు ప్రయత్నం, మీ వంతుగా కనీసం అట్లీస్ట్ ఈ వీడియోని షేర్ చేయడం వల్ల ఇంకొంతమంది ఇంకెవరైనా ట్రస్ట్ వాళ్ళు కానీ ఇంకెవరైనా మనకు హెల్ప్ చేయడానికి ముందుకు వస్తారని చెప్పేసి ఒక్క చిన్న తాపత్రయం. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని హెల్ప్ చేయండి. ఈ వీడియో కోసం ఇంకొంతమందికి షేర్ చేయండి, లైక్ చేయండి, వేరే వాళ్ళకి అందేలాగా చేయండి. అంతకు మించి ఏం కోరుకోవట్లేదు. మీరందరూ నా పరంగా నా వెనకాల ఉండి నాకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్.